అంటే తప్పకుండా అది ఒక ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ ఫ్రీక్ ఇన్సిడెంట్స్ విన్నాం సార్. ఐ డోంట్ నో బిగ్ నేమ్స్ ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు అదే అమాంతం చెప్తు వచ్చి వెనక నుంచి ఇప్పుడు మనం ఇప్పుడు అది నిజమా అబద్ధమా అని మీకు తెలియదు, నాకు తెలియదు కదా. తెలియదు కరెక్టే సార్. రైట్. సో ఐ థింక్ మీరు అన్నది పాయింట్ ఇస్ నోటెడ్. ఇప్పుడు నేను సుధాకర్ అన్న వాడమ్మా ఇదే దీని మీద ఓ 10 పేర్లు చెప్పేసాను ఇది అని. అది రైట్ ఆ రాంగ్ అని మీరు హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్? ఇమీడియట్లీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ సుధాకర్ ఆన్ కెమెరా విత్ స్వప్న మేడం ఇది చెప్పాడు అన్నదే వస్తుంది. కానీ వి డోంట్ నో వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ అంటారు. యూనిట్ ప్రూఫ్స్ అంటారు. ప్రూఫ్ ఎలా చేస్తారు మీరు? అందుకే కమిటీ వేస్తారు కదా హేమ. ఏం కమిటీ చేసినాను? హూస్ గోయింగ్ టు టాక్ ద ట్రూత్? We have to assume that the committee has done its research కదా sir, or we don't know. Circumstantially things will be different అంటారు. ఇప్పుడు ఎందుకు నేను చాలా మంచివాడిని అనుకోండి, నేను కాదంటాను నేను. బికాస్ ఐ మీన్ మెటీరియలిస్టిక్ వర్డ్ అంటాను. నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనివాడు నమ్మడు. నాకు ఎవరైనా కాళ్ళకి దండం పెడితే వద్దంటాను నేను. నా దృష్టిలో మంచివాడు అంటే ఈస్ టోటలీ పయస్, ఈజ్ మై ఫిలాసఫీ. I have a drink every day. Then where is the piousness in me? Is my philosophy. Well, degrees lo chuste, because you don't willingly or willfully hurt or exploit another human being, that qualifies to be a good person in the world. No, that is not a qualification antanu. That is most ఈ చాలా అది బేసిక్గా ఒక మనిషి నువ్వు జన్మ ఎత్తిన తర్వాత చెయ్యాలి, అది నీ బాధ్యత. ఎదుటి వ్యక్తిని గౌరవించడం అన్నది నీ సంస్కారం, నువ్వు చెయ్యాలి. వాడు చిన్నవాడా పెద్దవాడా ఇది ఇప్పుడు చూడండి, ప్రపంచంలో అందరూ మంచివాళ్లే కావాలమ్మా, అందరూ సిన్సియర్ వాళ్లే కావాలి. ఇంట్లో పనిచేసేవాడు సిన్సియర్గా, వంట మనిషి పనిచేస్తా, తోటమాలి, డ్రైవరు, లేకపోతే ఇది అందరూ మంచివాళ్లే, కానీ వాడు మంచిగా ఉంటాడు. ఈ ప్రపంచంలో ఉన్న అట్రాసిటీస్ అన్ని వాడు చేస్తుంటాడు. మరి అక్కడ ఇదేంటమ్మా ఇది? మీరు అన్నట్టు రైటే సార్. అంటే పయస్గా ఉండడం అంటే మానవాళికి అతీతంగా పూజలు చేసేసుకుని, లేకపోతే దానాలు ధర్మాలు, లేకపోతే దైవ ధ్యానంలో ఉండి, ఇవేమీ కాదు. నువ్వు దానాలు ధర్మాలు చేసేది నేను చాలా గొప్పవాడిని, చాలా ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఒక్క ముద్ద అన్న ఆప్యాయతగా పెట్టు, అది చెయ్యం. ఇది నా ఫిలాసఫీ. అందుకనే నేను కొన్ని నాకు చెప్తాను కదా, ఐఎమ్ అవే ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఐ కెనాట్ కాల్ మై సెల్ఫ్ ఎస్ ఎ గుడ్ మ్యాన్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డూయింగ్ ఏదో బ్యాంక్ రాబరీ చేయడమో, చంపడాలో, నరకడాలో, లేకపోతే గ్యాంబ్లింగో, లేకపోతే డ్రింకింగో, లేకపోతే ఇవి మైనస్లను కావు. బీ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. When you are not a good human being, there is no point in all these things, ma. అందుకే నేను మంచివాడిని కాదు. నా కోపం రాదా? వస్తుంది. మరి ఎందుకు కోపం రావాలి? ఒక చిన్న కూడా అంటావు, ఎందుకు అనాలి? బికాస్ యూ ఫీల్ యువర్ సుపీరియర్ టు దట్ పర్సన్. అవును, నీ దగ్గర అతను కుర్రాడు అని చెప్పేసి నువ్వు ఎక్కిస్తున్నావు. అదే కోపం ఏమయ్యా అని కూడా అడగచ్చు. ఎన్నిసార్లు చెప్పాలయ్యా? చెప్పి పడకుండా అప్పుడు మీరు అరిచారనుకో, దానికి ఒక న్యాయం ఉంటుంది, దానికి ఒక ధర్మం ఉంటుంది. ఆ డిగ్రీ మనం ఇస్తున్నామా? ఇవన్నీ ఇప్పుడు నేను ఇవన్నీ కొత్తగా, ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి నేర్పించినవే. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మనం దీన్ని మళ్ళీ పరిశీలిస్తున్నాం. ఇది ఇప్పుడు ఏంటంటే, ఇదివరకు ఇవన్నీ ఉన్నాయి, ప్రతి వ్యక్తిలోనూ ఇంబైబై ఉండేవి. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అవి లేవు కనుక దాన్ని మళ్ళీ ఒకసారి రివైవ్ చేసుకుని మీ అంతటా మీరు ఇది కరెక్ట్ చేసుకుంటూ వచ్చారనుకోండి, ప్రపంచం అంత బ్యూటిఫుల్గా ఉంటుందమ్మా. అడవిలో అన్ని జంతువులు తిరుగుతున్నాయి, పక్కనే తిరుగుతాయి, ఒకే నదిలో అన్నీ కలిపి నీళ్లు తాగుతుంటాయి. పులి కానీ సింహం కానీ వీటి కానీ వేటకి ఎప్పుడు దానికి ఆకలేసినప్పుడే. కానీ మనిషి అన్నవాడు కాదు, నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రలో కూడా వేట, రకరకాల వేటలు. ఇప్పుడు చెప్పండి, ఏది గొప్పది, మనమా జంతువులా? ఇలా అన్నానంటే చాలా మంది కోపం వస్తుంది. కరెక్ట్.
అందుకనే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఒకడిని కూర్చున్నప్పుడు, నన్ను అర్థం చేసుకుంటారా అన్నది నాకు తెలియదు. మా ఇంట్లో మా శ్రీకరు శైల అంటుంది, ఏమండి మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అంటూనే అందరినీ ఇబ్బంది పెడుతున్నారండి అంటుంది. ఓహో అలాగా అనుకున్నాను. ఉమ్. అది నేను నేర్చుకోవాలి, ఓహో అలాగా అని. సో వెన్ యూ స్టార్ట్ థింకింగ్ లైక్ దిస్, ఎవ్రీథింగ్ బికమ్స్ డిఫరెంట్. మీ థింకింగ్ ప్యాటర్న్ ప్లాటో వేరేగా మారిపోతుంది. ఎప్పుడైనా అది ఫర్గెట్ అబౌట్ మేల్ ఆర్ ఫిమేల్ అమ్మా. ఒక మేల్గా కూడా నేను ముందు మీకు అవకాశం ఇస్తేనే అది ఏదైనా తప్పు జరుగుతుంది. అవును. ఎవరైనా నా దగ్గరికి వచ్చి పలానా ఇది చేద్దామండి, దీంతో ఇలా చేస్తే ఇలాగ వస్తుంది, వాడిని ఇలా మోసం చేద్దాం, ఇలా చేద్దాం అని చెప్పి నేను ఆ ఆసరా ఇచ్చి ఆయన తీసుకున్నానంటే ఐఎమ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఉమ్. అలాంటిది ఏమైనా వచ్చి ముందు ప్లీజ్ అలా అనుకోండి, అంతే. ఏమంటాడు వెనకాలకి నన్ను 4 తిడతాడు, బుద్ధి లేని గాడిద అంటాడు అనుకోనండి. దానివల్ల నాకు నష్టమా? లేదు. కరెక్ట్. సింపుల్. సో ఎవరైనా మీరైనా నేనైనా వారైనా వారు ముందు మనం ఛాన్స్ ఇస్తేనే ఎనీథింగ్ విల్ హ్యాపెన్. మనం ఆ ఛాన్స్ ఇవ్వలేదో ఇట్స్ కట్. సింపుల్. ఐ థింక్ బోత్ వేస్ మీరు అన్నట్టు ఎవరికి వాళ్ళు వాళ్ళ బాగోగులు తెలుసుకునే పరిస్థితిలో ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇది ఇలాంటి వాతావరణం చెల్లుబాటు అయిపోవడం అన్నది సహించేది కాదు అని కూడా ఒక మెసేజ్ వెళ్తే సార్. మెసేజ్ అని కాదమ్మా, నేను ఏమన్నారు? అనేది అది చదువుకోని చిన్న కుర్రాడు కూడా తెలుసమ్మా మంచి చెడు. 10 ఏళ్ల బాబు, 6 ఏళ్ల బాబు, 7 ఏళ్ల బాబు అమ్మని అడిగి చాక్లెట్ తీసుకోవడం, అడిగితే అమ్మ ఎన్ని చాక్లెట్లు ఇస్తుందో వాడికి తెలుసు. అదే అమ్మకి చెప్పకుండా ఫ్రిడ్జ్లో తీసుకుంటే ఎన్ని తీసుకుంటాడో వాడికి తెలుసు. సింపుల్. అమ్మని అడిగితే ఓ చాక్లెట్ ఇస్తుంది, చెప్పకుండా తీసుకుని 4 చాక్లెట్ పెట్టుకుంటాడు. మీరు చాలా కొత్త కోణం చెప్పారు సార్ ఇవాళ. అంటే థాట్ ప్రొవోకింగ్ అండ్ ఐ డోంట్ నో మా. ఇప్పుడు సమ్టైమ్స్ నాకే అనిపిస్తుంది ఐ మే స్టిల్ వర్త్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ అని నాకే అనిపిస్తుంటుంది. బికాస్ స్ట్రాంగ్ థాట్ సార్. సమ్టైమ్స్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టే ఎవ్రీథింగ్ కీప్స్ గోయింగ్ డౌన్ మీ ముందు ఉన్నప్పుడు ఏదో ఇలా చిన్న చిన్న వీజ్ వచ్చినప్పుడు అయ్యో అయ్యో అనిపిస్తుంటుంది అనమాట. సో ఇంకా నేను ఆ ఆలోచన మార్చుకోలేను, ఆ పద్ధతిని మార్చుకోలేను. సో అప్పుడు ఏమైపోతుంది, వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వస్తుంది. కరెక్ట్. వైరాగ్యం అది ఆటోమేటిక్లీ వైరాగ్యం ఏంటి ఇది, నేను ఇక్కడ ఫిట్ ఇన్ కాననే ఫీలింగ్. నేను ఇది చెప్పిన మంచికే కదా చెప్పాను, దీంట్లో ఏమిటి అపార్థం, దీంట్లో ఏమిటి ఇది. ఓకే ఎస్ 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 ఇది మీరేమని అంటారు, మన ఇది జనరేషన్ గ్యాప్ అనండి, ఇదనండి అదనండి, మనకి తెలియదు కొన్ని విషయాలు, లేదా పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు అనుకోండి. దెన్ వాట్ విల్ యూ గెట్? ఈజ్ ఇట్ వర్త్? ఈజ్ ద ఓన్లీ ఆన్సర్. మళ్ళీ అది కూడా ఏంటంటే అంతవరకే. మళ్ళీ అది మా అన్నం తిని పడుకుని సరే మళ్ళీ పొద్దునేసి మళ్ళీ మామూలు కుక్క తొక్క మళ్ళీ మామూలే.